వాయిస్ ఆఫ్ వేదాస్ ఇన్ తెలుగు. తెలుగులో వేదాల గళం. అందరికి చాలా రోజులు అయిపోయింది ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి, ఆల్మోస్ట్ వారం అయిపోయింది. బట్ నేను గత వీడియోలో అప్లోడ్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. పాస్ట్ 5 వీడియోస్ కంటే ఈ వీడియోకి వ్యూస్ వచ్చినాయి. 400 పైకి వ్యూస్ వచ్చినాయి, 11 లైక్స్ వచ్చినాయి, అలాగే 2 సబ్స్క్రైబర్లు పెరిగారు. థ్యాంక్స్ ఫర్ దట్. అలాగే జస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో పూర్తిగా చూసి లాస్ట్ లో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏవైనా మీకు నచ్చితే చేయండి. లేదంటే కామెంట్ సెక్షన్ ఎందుకు నచ్చలేదో కామెంట్ చేసి వెళ్ళిపోండి. ఇక వీడియో మొదలు పెడితే, ఈ రోజు నేను మీకు కొన్ని కథలు చెప్పబోతున్నాను. అవి కూడా అతనాలకు సంబంధించింది. ఆ సమయాల్లో ఆకాశంలో, భూమి మీద, నీటిలో ఎక్కడ చూసినా ఏదో ఒక రోజు ఏదో ఒక పోరాటము, యుద్ధాలు జరుగుతూనే ఉండే. దేవతల మీద అస్త్రాలు వేసుకునే వాళ్ళు అస్త్రాలు న్యూక్లియర్ బాంబులు కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉండి చాలా బలంగా ఉండే. ఇక మీరు ఆపోర్ట్ అస్త్రాలు చూసుకుంటే దేవత అస్త్రాలు సనాతన ధర్మంలో బ్రహ్మాస్త్రం, సుదర్శన చక్రం, వజ్రాయుధం ఇవి మనకి తెలిసిన టాప్ 10 అస్త్రాల్లో టాప్ 10 ఉంటాయి. వీటి గురించి నేను చెప్పాను. దాంతో పాటు ఇంకొక 40 అస్త్రాల గురించి చెప్పాను. కానీ వాటి గురించి చెప్పలేకపోయినా వాటి పేర్లు చెప్పాను. దాని ద్వారా వాటికి ఉన్న పవర్స్ అంటే మీరు తెలుసుకోవచ్చు. మొత్తం టాప్ 10 అస్త్రాలు, అందరికి తెలిసిన అస్త్రాల గురించి చెప్పి దాని తర్వాత మిగతా 40 అస్త్రాలు బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక అస్త్రం. ఇక మొదట టాప్ 10 అస్త్రాలు గురించి తెలుసుకుంటే, ముందు మనం మొదటి అస్త్రం గురించి మాట్లాడుకుంటే అదే పాశుపత అస్త్రం. స్వయంగా పరమేశ్వరుడు ఈ పాశుపత అస్త్రానికి నియంత. అలాగే ఈయన నుంచే ఈ అస్త్రం మూలం ఈయనే. అలాగే ఈయన ఎప్పుడైనా ఈ అస్త్రాన్ని ఎవరికంటే ఇవ్వాలనుకుంటే ఆయన పరీక్షించి దీనిని ఇస్తారు. అలాగే ఈ అస్త్రాన్ని ఎప్పుడు ఈయనే కాపలా కాస్తూ అంటే దీన్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే దీనిని స్థితిని ఈయనే అర్హుడు. అర్జునుడు పాశుపత్ర అస్త్రాన్ని తీసుకున్నాడు. మన మహాభారతంలో 1 లేదా 2 సార్లు వాడారని చెప్పుకోవచ్చు. ఇక పాశుపత్ర అస్త్రానికి 3 రకాల శక్తులు ఉన్నాయి. అంటే మనం ఎలా వీటిని యాక్టివేట్ చేయాలి. పాశుపత్ర అస్త్రం మనకి ఎక్కడైతే న్యూక్లియర్ గా చీజ్ ద్వారా యాక్టివేట్ అయ్యిద్దో న్యూక్లియర్ వెపన్స్, పాశుపత్ర అస్త్రాన్ని కూడా కొన్ని యాక్టివేషన్ మోడ్స్ అనేవి మనస్సు, కళ్ళు, శరీర స్పర్శ. మన మనసు స్వచ్ఛంగా ఉండాలి, కళ్ళు మన యొక్క గురి మీదే ఉండాలి, దాన్ని శరీరంతో ముట్టుకొని ఆయుధాన్ని వదలాలి. ఇది ఒక ధనస్సులా ఉంటుంది పాశుపత అస్త్రం. అలాగే పాశుపత్ర అస్త్రం శక్తులు ఈ సమస్త సృష్టిని ఒకే ఒక ధనుర్బాణం వదిలిన తర్వాత ఒకే ఒక్క బాణంతో మొత్తం లోకాన్ని ప్రయోగించిన తర్వాత అంతా ఇది యుద్ధంలో వాడారంటే ఈ ధనస్సుని అర్జునుడు యుద్ధంలో అంటే చూపించాడు తప్పి యుద్ధంలో ఎక్కడ వాడలేదు. కేవలం దానితో భయపెట్టాడు చాలా మందిని. ఇక ఎవరెవరు దీనికి ఇచ్చారంటే వాత ఆకపచ్చడు అనే అజయ అనుచరులను సంహరించడానికి దీనిని శివుడు ఇచ్చారు. ఇంకా కొంతమందికి ఆయన అందించాడు. కానీ ఎప్పుడు కూడా పాశుపతాస్త్రం మన పురాణాల్లో దాన్ని పూర్తి యొక్క శక్తిని విడుదలయ్యే అంత పవర్ దాని అవసరం రాలేదు. ఇక మనం కథ ఫామ్ లో చూసుకుంటే అర్జునుడు హిమాలయాలకు వెళ్లి, అంటే యుద్ధానికి ముందు కురుక్షేత్ర యుద్ధానికి కొన్ని సంవత్సరాల ముందు హిమాలయాలకు వెళ్లి అక్కడ ఉండి నెలలో సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. తినడానికి తిండి లేదు, ఎందుకంటే తపస్సులో ఉన్నాడు. నిద్ర బాగాలేదు, ఎక్కడ శరీరం నీరస పడిపోయి శరీరం గుంతలు పడిపోయి ఒక బక్క చికెన్ వాడుగా అయ్యాడు. కానీ ఒక రోజు ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ వేటగాడు బయటకు వచ్చాడు. అతను సాధారణ మనిషిలాగే ఉన్నాడు చూడడానికి, కానీ ఆయనే పరమేశ్వరుడు. ఆయన అర్జునుడిని పరీక్షించడానికి వేటగాడు వేషంలో వచ్చాడు. అలా ఉన్నప్పుడు అర్జునుడు అలాగే శివుడు ఇద్దరు కూడా ఒకే ఒక అడవి పందిని బాణంతో కొట్టారు. అలా అంటప్పుడు శివుడు నేను కొట్టాను, అర్జునుడు నేను కొట్టాను అని చెప్పి గొడవపడి ఆయన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అర్జునుడు అసలు ఒకటి కూడా ఆయన మీద పని చేయలేదు. అలాగే తర్వాత అస్త్రాలు వదిలేసి వాళ్ళు మల్ల యుద్ధం కూడా కుతీలో కూడా పాల్గొన్నారు. అయినా కానీ అర్జునుడు గెలవలేకపోయాడు. అర్జునుడికి అప్పుడు అర్థమైంది ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే అని. వెంటనే అర్జునుడు ఆయన ముందు సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు నీల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కంఠం నీలపు రంగులో వెలిగిపోతూ జటాజుటం నుంచి ఆ గంగమ్మ ప్రవహిస్తూ ఉంది. 3వ కన్ను మెల్లగా తెరుచుకుంటూ ఉంది. కానీ ఆయన పూర్తిగా దాన్ని తెరవలేదు. ఆ క్షణం అర్జునుడి నోటి నుంచి మాట రాలేదు. అతని కళ్ళల్లో ఎంతో ఆనందంతో కూడిన కన్నీరు, ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. అప్పుడు శివుడు ఆయన చిరునవ్వుతో ఇలా అన్నాడు, అర్జున, నీ బతి నీ సాహసం చూసి నేను ఎంతో సంతోషించి ప్రసన్నుడని నీ
నీకు నా యొక్క అత్యధిక అస్త్రాలలో మొదటిదైన పాశుపత అస్త్రాన్ని నెక్కుతున్నాను. ఈ అస్త్రంతో నీవు కేవలం నీ మనస్సుతో ఈ అస్త్రాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంతకు మించిన భూమి మీద మానవులు కలిగిన ఏ అస్త్రం ఇంకొకటి లేదని చెప్పారు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో ఈ అస్త్రంని బయటకు తీశాడే తప్పితే ఎక్కడ వాడలేదు. ఎందుకంటే ఈ అస్త్రాన్ని కనుక ఆయన వాడినట్లయితే కేవలం శత్రువులే కాదు, తన వారు, ఈ భూమి, తను పరిపాలించాలనుకున్న ప్రతిదీ నాశనం అయిపోతుంది. పక్క వాళ్ళు, స్నేహితులు, అమ్మాయికులు అందరూ చనిపోతారు. అందువల్ల యుద్ధం ఓటమికి గెలుపుకి కాకుండా నాశనం అయిపోతుంది. అందుకే అస్త్రాన్ని ఎన్నిసార్లు బయటికి తీసినా ఒక్కసారి కూడా వాడాలనుకోలేదు. అలాగే అత్యంతమైన శక్తివంతమైన అస్త్రాన్ని వాడకపోవడంలో ఉన్న ధర్మం ఏంటంటే అన్నిటికీ ఉండమే శక్తివంతాన్ని వ్యక్తి శక్తి ఉన్నా సరే దాన్ని నిగ్రహించడం నిజమైన గొప్పదనం, నిజమైన శక్తి, ఆ అర్హత ఉంటుంది అతనికి. ఇక మనం రెండవది బ్రహ్మ అస్త్రం. పేరులో ఉన్న కదా బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మదేవుడు. ఈయన సృష్టికర్త లేదా సృష్టికి యొక్క మొదలు అని అర్థం. బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎవరైనా వాడవచ్చు. కానీ బ్రహ్మదేవుడు శక్తి ద్వారా బ్రహ్మాస్త్రం ఒక ధనస్సు నుంచి వచ్చే బాణం రూపం బయటకు వస్తుంది. దీన్ని చాలా మంది ధ్యానించి పొందారు. అందులో ద్రోణుడు, పరశురాముడు, రాముడు చాలా మందికి ఆయన ఇచ్చారు. ద్రోణుడు, అశ్వత్థామ, అర్జునుడు, రాముడు, లక్ష్మణుడు ఇంకా చాలా మంది కూడా వాడారు. అలాగే దీనిని కర్ణుడు కూడా వాడారు. ఇక నిజమైన శక్తుల కోసం చూస్తే బ్రహ్మాస్త్రం న్యూక్లియర్ బాంబు కంటే కొన్ని వందల రెట్లు శక్తివంతంగా ఉంటుంది. వేలాది దివ్యాయుధులు ఒకేసారి వచ్చిన దీని యందు బూడిదైపోతారు. దీని ప్రత్యేకత అంటే ఏంటంటే సమాన అస్త్రం అంటే ఇంకొక బ్రహ్మాస్త్రం మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఆపగలదు. వేరే ఎలాంటి అస్త్రాన్ని కూడా బ్రహ్మాస్త్రం ఆపలేదు. ఒకవేళ బ్రహ్మాస్త్రాన్ని ఆపినా సరే రెండు బ్రహ్మాస్త్రాలు తగిన తీవ్రతకి భూమి బూడిదైపోతుంది. అలాగే మహాభారత కురుక్షేత్ర రణరంగంలో అశ్వత్థామ వాడాడు, అర్జునుడు వాడారు, ఇంకా కొంతమంది వాడారు. అశ్వత్థామ పగతో పాండవ సంతానాన్ని నాశనం చేయడానికి కూడా ఈ అస్త్రాన్ని వాడారు. ఈ సమయంలో కృష్ణుడు స్వయంగా జోక్యం చేసుకొని ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుని రక్షించాడు. కథారూపంలో చెప్పుకోవాలనుకుంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ తన తండ్రి ద్రోణుడు మరణంతో కుప్పకూలిపోయాడు. అతని మనసులో కేవలం ఒక్కటే ఉంది, అదే పగం. అతను చీకటిలో నిలబడి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పాండవుల వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తానని ఒక శపథాన్ని తీసుకున్నాడు. అతను బ్రహ్మాస్త్రాన్ని చేతిలో పూనుకొని ఆ క్షణం ఆకాశంలో మేఘాలు ముసిరాయి, నీడ కంపించింది. దేవతలు భయపడ్డారు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అది ఒక విస్ఫోటంలా వెళ్తూ ఉంది. దాని ముందు ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు కూడా ఒక చిన్న దీపం లాగే ఉంటుంది. నేరుగా అది ఉత్తర యొక్క గర్భానికి గురి చూసి వేయబడింది. ఆమె వైపు వెళ్తున్న ఆమె గర్భంలో ఉన్న పరీక్షితును అంతరించడానికి అది వెళ్ళింది. కానీ ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అతను నిశ్శబ్దంగా నిమ్మలంగా దాని ముందు ఉంచి ఆయన ఆ బ్రహ్మాస్త్రాన్ని సుదర్శన చక్రంతో తునాతునకలు చేసి, అలాగే అదే సమయంలో ఆ బాణం నుంచి వచ్చి ఎలాంటి ఈ యొక్క శక్తి ఆ పరీక్షితు మీద పడకుండా దానిని ఒక కవచంలా కూడా నిలబెట్టాడు. ఒక గర్భస్థ శిశువు కోసం విష్ణుమూర్తి స్వయంగా అడ్డు నిలిచాడు. అదే ఆయన గొప్పతనం. ఇది పురాణంలో అందరికంటే మనస్సును హత్తుకునే దృశ్యం. అందుకే మన పెద్దలు చెప్తారు, కృష్ణుడు కేవలం యుద్ధాల్లో చేయి పెట్టాడు, అవసరమైన మాత్రమే చేయి పెడతాడు. కృష్ణుడే కాదు, ప్రపంచంలో ఏ దేవుడైనా అవసరమైనప్పుడు మాత్రమే, దేవుళ్ళనే కాదు శక్తివంతమైన వ్యక్తుల్లో ఉండాల్సిన మొట్టమొదటి అర్హత వారి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వారి శక్తిని బయటికి తీవాలి. అప్పటి వరకు వారి శక్తిని ఎక్కడా ప్రదర్శించకూడదు. ఇక మనం నారాయణాస్త్రం. స్వయంగా విష్ణుమూర్తే దీని యొక్క అధిపతి. బ్రహ్మాస్త్రం లాగే నారాయణాస్త్రం కూడా సాధన చేసిన వీరులు ఎవరైనా స్వామి ద్వారా పొందవచ్చు. అలాగే నారాయణాస్త్రం యొక్క ప్రత్యేకత ఆయుధం లేని వారిని, నిరాధారం ఆయుధం లేని వారిని, అలాగే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయుధం లేకుండా దానికి శరణు కోరితే ఆ నారాయణాస్త్రం పనిచేయదు. అలాగే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఎలా చెప్పారంటే ఇక్కడ నేను ఒక రూల్ ఏందో చెప్పాను కదా, ఆయుధాన్ని వదిలిపెట్టి దానికి శరణు కోరితే ఆ అస్త్రం నేను వదిలేస్తుంది. కురుక్షేత్రంలో ద్రోణుడు ఈ అస్త్రాన్ని వేశాడు. ఈ ఆకాశం నుంచి వేలాది దివ్యాస్త్రాలు కురుస్తూ వచ్చాయి. పాండవ సేన దీన్ని తట్టుకోలేకపోయింది. అందరూ భయపడ్డారు. అప్పుడు కృష్ణుడు ఆ నారాయణుడే కాబట్టి దాని గురించి తెలుసు ఆయనకి. ఆయన నెమ్మదిగా చిరు నవ్వులకు చెప్పాడు, ఆయుధాలన్నీ పక్కన పడేయండి, కలలో వంచి భూమి మీద పడుకోండి, దానికి సరెండర్ అవ్వండి. భీముడు ఆ మాట వినలేదు, అతన్ని వ్యతిరేకించాడు. వెంటనే అస్త్రం భీముడు
భీముడి మీద రెట్టింపు శక్తితో దాడి చేసింది. అర్జునుడు, ధర్మరాజు అందరూ ఇంకొంతమంది వీరులు పాండవుల సైన్యంలో కొంతమంది తప్పితే అందరూ తమ అస్త్రాలు భూమి మీద పడేసి భూమి మీద శరణుతో పడుకున్నారు. అందరూ ఆయుధాలు పడేయడం వల్ల శరణు కోరడం వల్ల అస్త్రం అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. భీముడు కూడా స్థితివంతుడు కాబట్టి నారాయణాస్త్రం తగిలిన మూర్చపోయాడు తప్పితే అతను ప్రాణం పోలేదు. ఇక మనం ఇంకొక అస్త్రం గురించి మాట్లాడుకుందాం. అదే 4వ అస్త్రమైన సుదర్శన చక్రం. ప్రపంచంలో అలాగే ఈ భూమి మీద ఉన్న అత్యంత శిఖవంతమైన అస్త్రాలలో విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఒకటి. దీనిని విశ్వకర్మ అంటే దేవతల యొక్క దేవతలకు ఈయన ఒక డిపార్ట్మెంట్. మనకి ఎట్టయితే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, ఈయన ఒక దేవతలకి ఈయనే అన్ని గుళ్ళు ఈయనే దేవతలకి అస్త్రాలు తయారు చేస్తాడు, బట్టలు తయారు చేస్తాడు, వాళ్ళకి స్థలాలు, ఇల్లు అన్ని దేవతలకి స్వర్గంలో ఏదైనా తయారు చేయాలంటే విశ్వకర్మే ఉంటాడు. అలాగే అంటే మంచి దర్శనం, అంటే మంచి దర్శనం అంటే దర్శనం కలిగించే అక్రమణ అర్థం. సుదర్శన చక్రానికి మొత్తం 108 పళ్ళు. లక్ష్యాన్ని ఈ ఒక పళ్ళు కూడా వదలదు. చీకట్లో కూడా ఈ సుదర్శన చక్రం వెలుగుని చూపిస్తూ ఉంటది. దాని పని అయిపోయిన తర్వాత తిరిగి దాని యొక్క యజమాని దగ్గరికి అంటే భగవాన్ విష్ణువు దగ్గరికి వెళ్తుంది. అలాగే మా ఈ కాలంలో భూమిరాయి లాగా దీనిని శిశుపాల వధానికి వాడారు, రాజసీయోగంలో వాడారు, అనేక రాక్షసులను చంపారు. అలాగే అంతకు ముందు మహావిష్ణువు ఎన్నో యుగాలలో సుదర్శన చక్రాన్ని వాడారు. సుదర్శన చక్రం కేవలం అతమే కాదు, ఒకప్పుడు సూర్యుడు చాలా ఇంటెన్స్ గా అంటే చాలా ప్రజ్వలంగా వెలిగేవాడు. అతని తేజస్సుని చూసి చాలా మంది భయపడ్డారు. అప్పుడు సూర్యుని భార్య కూడా అతని దగ్గరికి వెళ్ళలేకపోయింది. ఆమె భార్య పేరు సంజయ్. ఆమె దేవతల ఇంజనీర్ యొక్క భార్య కూతురు. సూర్యుని శక్తిని కొన్ని తగ్గించి ఆ శక్తిని వేస్ట్ అవ్వకుండా సుదర్శన చక్రాన్ని పంపించారు. ఆ చక్రమే విష్ణుమూర్తికి ఆయన అందించాడు. అలాగే శిశుపాలుని ఎందుకు చంపారంటే శిశుపాలు యొక్క 100 తప్పుల్ని క్షమిస్తారని శిశుపాలు యొక్క తల్లికి ఆయన వరాన్ని ఇచ్చాడు. అలాగే రాజసూయ యాగంలో అతని తప్పులు తీరిపోయి తల తెగబడేది. ఇక మనం ఇంకొక అస్త్రం గురించి మాట్లాడితే వజ్రాయుధం. ఇది ఇంద్రుని యొక్క అస్త్రం. దదీజీ మహర్షి యొక్క వెన్నుముక నుంచి విశ్వకర్మ దీన్ని తయారు చేశారు. దదీజీ మహర్షి పూర్వకాలంలో దేవతల యొక్క అస్త్రాన్ని కాపాడుతూ ఉండేవాడు. ఒక్కసారి దేవతల అస్త్రాన్ని ఎప్పుడైతే కాపాడలేని అనుకుంటాడో ఆయన్నిటిని ఆయన మింగేస్తాడు. కానీ వాటిని బయటికి తీయలేకపోతాడు కాబట్టి తన శరీరంలో ఉన్న దేవతల అస్త్రాలని వెన్నుముకకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన శరీరాన్ని తీజించి ఆ వెన్నుముకని దేవతలకి ఇస్తాడు. దానిని దేవతల యొక్క ఇప్పటి రాజు అయిన ఇంద్రదేవుడు ఆ వెన్నుముకతో ఒక వజ్రాయుధాన్ని తయారు చేపిస్తుంటాడు. ఇది పర్వతాలను సైతం పగలగొట్టవద్దు, దీనిని ఏ కవచం ఆపలేదు. ఈ అస్త్రం పిడుగులకి ప్రతీక, మెరుపులకి ప్రతీక. దీన్ని వృతాసుర వదర, ప్రపంచ నీటిని దాచిన అసురుని నాశనం కూడా దీని ద్వారానే జరిగింది. ఇక ఈ కథ వింటే ఏం తెలుసుకుంటారో మీరు చూడండి. వృతాసురుడైన ఒక అసురుడు ఉన్నాడు. ప్రపంచంలో నీటిని మొత్తాన్ని కడుపులో దాచుకున్నాడు. నదిలో నీరు లేదు, వర్షం లేదు, సముద్రం లేదు. పూర్తిగా మానవులు, జంతువులు, చెట్లు అన్ని చిన్న చిన్నగా చడిపోతా ఉన్నాయి. ఇంద్రుడు అన్ని అస్త్రాలను ఉపయోగించాడు, ఏవి అతని మీద పనిచేయడు. వృతాసుడు నా మీద ఎలాంటి అస్త్రాలు పనిచేయని అలాంటి వరాన్ని నేను పొందాడని వీటిగా గర్వంతో చెప్తాడు. ఇంద్రుడు దేవతల దగ్గర నుంచి కొన్ని సహాయాలు కూడా కోరాడు. అందరూ చెప్పారు దదీజీ మహర్షి ఎముకలతో ఒక అస్త్రం చేయగలిగితే మాత్రమే అస్త్రం చనిపోతాడు అని. ఇంద్రుడు దదీజీ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. చెప్పిన విషయం వెళ్ళిన దదీజీ మహర్షి ఒక నిమిషం కూడా ఆలోచించలేదు. చిరునవ్వుతో సరే ఈ శరీరం ఎప్పుడైనా పోతుంది, కానీ ఇప్పుడు నా శరీరం వల్ల ఎంతో మంది ప్రాణం నిలుస్తుందని చెప్పి తన స్థానంలో కూర్చొని యోగ సమాధిలో తన ఆత్మని త్యజించాడు. అలాంటి ఆయన ఎముకలతోనే ఆ బృతాసుర వధ జరిగి తిరిగి భూమి మీదకి నీరు వచ్చింది. ఇక త్రిశూలం, ఆ మహాదేవుని చేతిలో ఉండే త్రిశూలం. దీనిని కూడా విశ్వకర్మే తయారు చేశారు. సృష్టికర్త బ్రహ్మ, లయ శివుడు, ముల్లోకాలను పాలించే ఆ మహావిష్ణువు, ఈ ముగ్గురు యొక్క శక్తి ఒక్క త్రిశూలంలోనే లయం చేయబడుతుంది. దీనిని త్రిపురాసుర సంహారంలో వాడారు. దీనిని చూడడానికి 3 ఇనుప బల్లాలు కలిపి ఒకదాన్ని తయారు చేసినట్టు ఉంటుంది. మన పురాణాల్లో చెప్పుకుంటే ప్రతి 1000 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే ఒక రేఖలోకి వస్తాయి, అప్పుడే దీనిని వాడతారు అని చెప్పారు. ఇది ఒక కేవలం ఆయుధమే కదా, సృష్టి, స్థితి, లయ అని 3 ఈ యొక్క ఆయుధంలోనే సింబాలిక్ చెప్పారు. త్రిపురాసురుడు అనే అసురుడు ఒక వరాన్ని పొందాడు. అతను 3 ఇనుప పట్టణాలను నివసిస్తూ ఉండాలి. పట్టణాలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి 3 పట్టణాలు ఒకే గీతలు అంటే చూడడానికి రైట్ గా వస్తాయి. ఆ క్షణంలో ఒకే ఒక బాణంతో 3ని కొడితే అప్పుడు అతను చచ్చాడు. 1000 సంవత్సరాలకు ఒక్కసారి అతన్ని చంపే యొక్క అవకాశం ఉంది. మొదటి 1000 సంవత్సరాలు అతను చేసిన వినాశనాన్ని భరించారు. ఇది వినగానే ఇంద్రుడు కంగారు పడ్డాడు. అందరూ
ముందుగా పరమశివుని దగ్గరికి వెళ్ళారు. శివుడు అన్ని అర్థం చేసుకుని అతను ఒక అద్భుతమైన ధనస్సును తీసుకుని, ధనస్సు ఏమిటంటే మొత్తం భూమిని ధనస్సుగా మార్చాడు. విష్ణువే దానికి వింటినారుగా మారాడు. రథం ఏమిటంటే సూర్యచంద్రుడే రథాలుగా మారాడు. 1000 సంవత్సరాలు పూర్తయి 3 పురాణాల్లో అంటే 3 ప్రదేశాలు ఒకే గీతలో ఆ ఒక్క క్షణంలో శివుడు బాణం వేశాడు. ఒక బాణం 3 పట్టణాలు చాలా పెద్ద ప్రళయంలో వ్యాపించింది. అతడు సచివుడు ఉన్నాడు. ఇక మనం గాంధీవం గురించి మాట్లాడుకుందాం. గాంధీవం కూడా బ్రహ్మదేవుడు ద్వారా అగ్నికి, అగ్ని ద్వారా వరుణుడికి, వరుణుడి ద్వారా ఇంద్రునికి లభించింది. ఇంద్రుడు దాన్ని అర్జునుడికి అందించాడు. ఇంకొన్ని చోట్ల ఇంద్రుడు ద్వారా వరుణుడికి, వరుణుడి ద్వారా ఇంద్రుడికి వచ్చిందని చెప్పవచ్చు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక క్షణంలో 1000 బాణాలు అంటే వేల బాణాలు వదలగలదు. శత్రువు ఎక్కడున్నా సరే జస్ట్ వింటున్నారని లాగడంతో దాని నుంచి వచ్చే శబ్దంతోనే శత్రువు గుండెలో భయాన్ని పుట్టించగలదు. కురుక్షేత్ర రణరంగం జరిగిన 18 రోజుల్లో అర్జునుడి యొక్క విన్యాసాలు, అర్జునుడి యొక్క పూర్తి స్థితి కేవలం గాంధీవం ద్వారానే బయటకు వచ్చింది. యుద్ధం జరిగిన తర్వాత తిరిగి అర్జునుడు వరుణుడికి గాంధీవాన్ని తిరిగి అప్పచెప్పాడు. ఇక 3 రహస్యాస్త్రాలు, అది బ్రహ్మశిరస్త్రాస్త్రం, వరుణాస్త్రం, బ్రహ్మాండాస్త్రం. 3 అస్త్రాలు చాలా రహస్యమైన అస్త్రాలు. ఈ 8వ అస్త్రం గురించి మాట్లాడితే బ్రహ్మశిరస్త్రాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైన అస్త్రం. బ్రహ్మ యొక్క 4 ముఖాలు 4 దిగుల నుంచి ఒకేసారి ఎనర్జీ బీమ్స్ వదులుతాయి. అవి ఒకే పాయింట్ లో కలిసినప్పుడు అలాంటి పేలుడు వల్ల జరిగే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. ఇక మనం 9వ అస్త్రం వరుణ పాశం. ఇది ఒక తాడులాగా ఉంటుంది, కానీ ఇది సాధారణ తాడుగా. దీని బలం పెంచుకోలేదు దేవతలకైనా, రాక్షసులకైనా, మానవులకైనా. ఈ పాశంతో బంధిస్తే తరుణ పోరణం ఒకటే దారి. రాముడు సముద్రం దాడాలని వరుణుడిని వేడినప్పుడు వరుణుడు అంటే ఆ సముద్రుడు రెస్పాన్స్ ఇవ్వలేదు. రాముడు వెంటనే బాణాన్ని తీసుకుని పాశం తయారు చేయబోతున్నాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంత పవర్ఫుల్. 10వ అస్త్రం బ్రహ్మాండాస్త్రం. దీనిని వాడితే మొత్తం ఈ బ్రహ్మాండమే నాశనం అవుతుంది. పద్మపురాణంలో ఈ పేరు వస్తుంది. ఎన్నడూ వాడలేదు, వాడకూడదు. కొన్ని అస్త్రాలు ఉన్నవి కానీ దాన్ని వాడకపోవడమే మంచిది. నేను టాప్ 10 అస్త్రాలు పార్ట్ 1 లో చెప్తాను. దీనికి పార్ట్ 2 ద్వారా 40 అస్త్రాలు చెప్పేస్తాను. ఇంతవరకు మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకు ఇంతవరకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్ అందరికీ.